టు ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి 2026కి సంబంధించిన అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే ముందరగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనండి. మనకి ఎప్పుడు రిలీజ్ అయింది జాబ్ క్యాలెండర్ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఉగాది నాడు అయితే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో మనకి టోటల్గా వేకెన్సీస్ చూసుకుంటే 10,060 వేకెన్సీలతో అయితే మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అది కూడా ఉగాది నాడు మనకి రిలీజ్ చేశారు. ఈ యొక్క 10,060 పోస్టులో చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదే ఏపీఎస్సి బోర్డు అనేది కండక్ట్ చేస్తుంది ఈ పోస్టులు. అలాగే హోమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్స్, అలాగే డిఎస్సి నోటిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి 4 విడతలుగా 4 సెక్టార్స్ నుంచి అయితే జాబ్ క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే మనకి టెట్ అనేది ఏప్రిల్లో విడుదలకు రెడీగా ఉందనేసి అక్కడ మనకి తెలంగాణ స్టేట్ అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఈ నెలలోనే మనకి టెట్ కండక్ట్ చేస్తున్న విషయం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది మన పక్క రాష్ట్రమేనండి. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసుకున్నట్లయితే టెట్ నోటిఫికేషన్ కోసం అయితే మనకి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే లేదు. అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఈ 2026లో డిఎస్సి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పారంటే అక్టోబర్ 15వ తేదీన మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఈ డిఎస్సి 2026 రాయాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను అదే రీసెంట్గా బీఈడి కంప్లీట్ చేసేసి టెట్ రీసెంట్గా వాళ్ళు డిసెంబర్ 2025లో రాయడం జరిగింది. చాలామంది అయితే పేపర్ హార్డ్గా ఉండడం వల్ల డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే కంపల్సరీగా అయితే సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడాను కంపల్సరీగా అయితే టెట్ అనేది క్వాలిఫై అవ్వాలని మనకి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2 ఇయర్స్లో 4 టెట్లు కండక్ట్ చేస్తారు. ఈ 4 టెట్లో ఏదో ఒక టెట్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అందులో రీసెంట్గా 2025లో చాలామంది అందులో కూడా డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడాను. వీళ్ళందరికీ కూడాను టెట్ మస్ట్ అండ్ షుడ్ బి కాబట్టి, అలాగే ఎవ్రీ ఇయర్ 2 టెట్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి డిసెంబరు మనకి 2025లో అది ఆ ఇయర్కి సంబంధించిన టెట్స్ అయిపోయండి. అయితే ఈ 2026లో 2 టెట్స్ కండక్ట్ చేయాలి కాబట్టి మన స్టేట్ అనేది కంపల్సరీగా అయితే ఏప్రిల్లో కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందా అంటే ఏప్రిల్లో నోటిఫికేషన్స్ వస్తే జూన్లో కంపల్సరీగా అయితే ఎగ్జామ్ ఉండాలి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఏప్రిల్లో ఒకవేళ తెలంగాణ స్టేట్లో ఇస్తే ఈ స్టేట్తో పాటు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదనేది క్వశ్చన్ మార్కు. ఒకవేళ ఏప్రిల్లో కానీ టెట్ నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకపోతే జూన్లో టెట్ కండక్ట్ చేస్తే జూన్ కండక్ట్ చేసిన 45 డేస్ తర్వాత కండక్ట్ చేస్తారు కాబట్టి ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ కూడా మనకి ఉంటుంది. అయితే ఈ యొక్క ప్లాన్ ప్రకారం ఏ రకంగా చేస్తుందా లేకపోతే గవర్నమెంట్గా ఏ విధంగా ఆలోచిస్తుందంటే మనకి అఫీషియల్గా అయితే ఏదైనా అనౌన్స్మెంట్ గవర్నమెంట్ వచ్చినంత వరకు అయితే మనం ఏది కూడా చెప్పలేము. అయితే కంపల్సరీగా అయితే టెట్ అయితే ఈ యొక్క డిఎస్సి 2026కు ముందరైతే కంపల్సరీగా అయితే ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. కంపల్సరీగా అయితే టెట్ కూడాను ఉండాలి. ఎందుకంటే డిఎస్సి రాయాలంటే కంపల్సరీ క్వాలిఫై మార్క్స్ అనేది రావాలనేసి ఆ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెట్ పైన కూడా ఫోకస్ పెడితే చాలా బెస్ట్. డిఎస్సి మీద ఎలాగైనా ఫోకస్ పెడతారు. టెట్ క్వాలిఫై అయితే కదా డిఎస్సికి మనం ఎలిజిబుల్ అవుతాము కాబట్టి టెట్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉందండి. కంపల్సరీగా అయితే ఉంటుంది ఈ డిఎస్సికి ముందర. అదైతే మాత్రం పక్కగా అయితే నేను చెప్పగలను. ఓకే. అలాగే రీసెంట్గా గవర్నమెంట్ నుంచి మనకి ఒక 2 డేస్ బ్యాక్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. ప్రతి ఒక్కరు కూడాను 13 జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీ ప్రకారమే డిఎస్సి కండక్ట్ చేస్తారనేసి అడగడం అయితే మొన్నటి వరకు అయితే ఇదే అమల్లో ఉండేదండి 13 జిల్లాల ప్రాతిపదికనే. అయితే 26 జిల్లాల ప్రాతిపదికన గెజిట్ అమల్లోకి వస్తే ఆల్రెడీ వచ్చిందండి. 95% అలాగే 5% అనేది అమలు అవుతుంది. ఏంటి 95 ఈ 5% అంటే 95% అనేది ఆ స్థానికులకి అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఆ జిల్లా అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్డ్ అవుతాయి. ఏంటి ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో మాత్రమే రిజర్వ్డ్ అవుతాయి. వాళ్ళకి ఎంత రిజర్వేషన్ అమలు చేస్తున్నారంటే 95% రిజర్వేషన్ చేస్తున్నారు. 5% ఏంటంటే పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు అనేది మన డిస్ట్రిక్ట్లో వాళ్ళు కాంపిటీషన్ చూపించుకుంటారు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో వేకెన్సీలు ఒకేలాగా ఉండవు. కొన్ని ఆ కేటగిరీలకు కొన్ని పోస్టులు మన జిల్లాలో తక్కువ ఉండొచ్చు, పక్క జిల్లాలో ఎక్కువ వచ్చు. అప్పుడు మనం అక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటే అక్కడ మనకి 5% రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి వస్తుంది. ఆ జిల్లా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఆ జిల్లా వాళ్ళకి 95%, 5% అనేది పక్క జిల్లా వాళ్ళు
ఆ జిల్లాలో పార్టిసిపేట్ చేయొచ్చు. అది 95% అండి. అయితే తొలుటి వరకు అయితే మనకి ఈ పర్సెంటేజ్ ఉండేదండి. 80% అనేది ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు. 20% అని పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు అనేది మన జిల్లాలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అయితే ఈ పర్సెంటేజ్ టోటల్‌గా చేంజ్ అయితే అవ్వడం జరిగింది. ఇదొకటి న్యూ అప్డేట్ అండి. అలాగే ఈసారి మనకి 26 జిల్లాల ప్రకారంగా అయితే మనం అప్లై చేసుకోవడం కూడా అవుతది. ఎందుకంటే కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి కదా! అవన్నీ కూడాను. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్‌గా మల్టీ జోన్‌లనేవి 2 అమల్లోకి వచ్చాయండి. ఈ మల్టీ జోన్ 1లోకి ఒక 3 జోన్‌లు వస్తున్నాయి. అలాగే మల్టీ జోన్ 2లోకి మరొక 3 జిల్లాలు మరొక 3 జోన్‌లు వస్తాయండి. టోటల్‌గా 6 జోన్‌లనేది 2 మల్టీ జోన్స్‌లో రావడం అనేది జరిగింది. దాని గురించి ప్రీవియస్‌గా నేనే కాదండి చాలామంది వీడియోస్ చేయడం కూడా జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఏ జిల్లా జోన్‌లోకి వస్తారు, ఏ మల్టీ జోన్‌లోకి వస్తారనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నా ఛానెల్‌లో కూడాను అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి. ఓకే. నెక్స్ట్ వన్ ఇది లోకల్, నాన్ లోకల్. చాలామందికైతే క్లారిటీ రావట్లేదండి. లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనుకుని చూసుకున్నట్లయితే మనం అప్లై చేసేటప్పుడే మన యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు కదండి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ కూడాను వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతున్నారంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యన అయితే అడుగుతున్నారండి. ఈ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మీరు ఒకే జిల్లాలో కానీ టోటల్ స్టడీ చేసినట్లయితే మీరు లోకల్ కిందనే వస్తారండి. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అభ్యర్థులు ఉన్నారు, వైజాగ్ అభ్యర్థులు ఉన్నారండి. శ్రీకాకుళంలో తన యొక్క ఎడ్యుకేషన్ అనేది శ్రీకాకుళంలో ఇతను ఎడ్యుకేషన్ 5 ఇయర్స్ చేశాడు. విశాఖపట్నంలో ఇతను ఎడ్యుకేషన్ అనేది 4 ఇయర్స్ చేశారు. ఇక్కడ 5 ఇయర్స్ అయితే శ్రీకాకుళం చేశాడు కాబట్టి దీనికి శ్రీకాకుళం అనేది లోకల్ అవుతుంది. 4 అనేది ఉంటుంది కదా, అది నాన్ లోకల్ అవుతుంది. ఆ రకంగా మీరు లోకల్, నాన్ లోకల్ చూసుకోవచ్చు. మినిమం అయితే కంపల్సరీగా అయితే మినిమం అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 4 ఇయర్స్ అనేది ఒకే డిస్ట్రిక్ట్లో కానీ మీరు చదివితే మీరు లోకల్ కేటగిరీ కింద అయితే వస్తారు. ఇది మాత్రం క్లారిటీగా మీకు అర్థమయ్యే ఉంటుంది. కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అయితే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ అడుగుతారండి. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు లోకల్ కేటగిరీకి వస్తారా, నాన్ లోకల్ కేటగిరీకి వస్తారనేది క్లారిటీ అనేది మీకు కూడా వచ్చేస్తుంది. అయితే ఇందులో చాలామందికి ఎడ్యుకేషన్ చేయకుండా కొన్ని పోస్టులకి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడాను కొందరికి ఏంటంటే కొందరికి కళ్ళు అసలు కనిపించకపోవడం, కొందరికి చెవులు వినిపించకపోవడం ఉంటుంది కదా. అటువంటి అభ్యర్థులకైతే వాళ్ళ యొక్క నివాస స్థలం అండి, వాళ్ళ యొక్క రెసిడెన్స్ అడ్రస్ వాళ్ళకి లోకల్ కేటగిరీ కింద కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాగ కొందరికి చిన్న కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయండి. అది మనకి డీటెయిల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు అయితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అలాగే ఏజ్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 49 ఇయర్స్ పెంచమంటున్నారు. దీనికోసం అయితే ప్రతి జిల్లాలో కూడా చిన్న ధర్నాలు జరిగింది. విజయవాడలో కూడా మనకి ఈ ఏప్రిల్ 10 తేదీన అయితే కూడా ఒకసారి జరిగింది. నెక్స్ట్ అనేది 20 తేదీన కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దేనికోసం అంటే ఇప్పుడు గ్రూప్స్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, ఇదంతా కూడా ఏజ్ అనేది వాళ్ళు పెంచమనేసి అడుగుతున్నారండి. మ్యాక్సిమం 49 ఇయర్స్ అయితే డిఎస్సి గురించి మాట్లాడుతున్నానండి. డిఎస్సిలో 49 ఇయర్స్ అయితే పెంచమంటున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. గవర్నమెంట్ అయితే దీనికోసం అయితే గవర్నమెంట్ అనేది జీవోకి అప్లై చేయడం జరిగింది. అటు నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ గవర్నమెంట్ అనేది అఫీషియల్గా మనకి రిలీజ్ చేయదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే అడుగుతున్నారు. అయితే ఏదైనా కూడా మనకి అఫీషియల్గా రావాలి కదా ఇన్ఫర్మేషన్. ఏదైనా మనకి నోటిఫికేషన్ వస్తే మనకైతే అర్థమైపోతుంది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఓకే. నెక్స్ట్ వన్ అనేది నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, భయ్యా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పాసిబుల్ అవుతుందా అనేసి అడగడం జరిగిందండి. అయితే మన పక్క స్టేట్ చూసుకుంటే తెలంగాణలో ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం అనేది 3 or 4 డిస్ట్రిక్ట్స్ కలిపేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ లాగా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే ఈ రకంగా కండక్ట్ చేయలేదండి ఎంతవరకు కూడాను. అయితే తెలంగాణలో అయితే ఒక 3-4 దీన్ని కలిపేసి అయితే చేశారు. మనకైతే ప్రస్తుతానికైతే ఏదీ లేదండి. అయితే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ సాధ్యమేనా అంటే ఏదైనా మనకి ఆఫ్లైన్లో అయితే సాధ్యం అవుతుందండి. కానీ మనకి అన్ని ఎగ్జామ్స్ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల దానికి అన్నోటు ఫెసిలిటీస్ అయితే ప్రజెంట్ అయితే మన యొక్క స్టేట్లో అయితే అన్ని సిస్టమ్స్ అయితే ప్రొవైడింగ్ అయితే లేవనేసి నేను అనుకుంటున్నాను. అయితే గవర్నమెంట్ కూడా ఈ విధంగా అనుకుంటుందేమో అనేసి అనుకోవచ్చు. అయితే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అయితే సాధ్యమేనా అంటే మన స్టేట్కి అయితే మాత్రం సాధ్యమయ్యే ప్రసక్తి అయితే ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. రానున్న రోజుల్లో అయితే అప్డేటెడ్గా ఏమైనా ఉంటే కంపల్సరీగా అయితే సాధ్యమవుతుందండి. సాధ్యం కానిదంటే ఏమీ లేదు. కానీ గవర్నమెంట్ దీని గురించి అయితే ఆలోచిస్తుంది. చూద్దాం. 1 డిస్ట్రిక్ట్ 1 పేపరు అలాగే
ఏజ్ గురించి ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అయితే కంపల్సరీ అయితే వివరణ అయితే రావాలండి. దీనికి సంబంధించిన వివరణ అయితే 1:1 పేపర్ అయితే ప్రస్తుతానికైతే ఇది సాధ్యమయ్యే పని కాదనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇది పక్కా డిస్ట్రిక్ట్ చూసుకుంటే 3-4 డిస్ట్రిక్ట్స్ కలిపేసి ఆ రకంగా క్రియేట్ చేశారండి తెలంగాణలో. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికైతే అది ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఇంకా ఏదైనా అఫీషియల్గా మనకి అప్డేటెడ్ వస్తే నా యొక్క ఛానల్లో అయితే నేను కంపల్సరీగా అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఒకవేళ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.